ఈ ఫిఫ్త్ది క్వశ్చన్ ఏమి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ప్రాబబిలిటీ కాదంట. ఒకటి అంటే 1 కాదు నేను చెప్పేది, ఒక ఆప్షన్ అనేది ప్రాబబిలిటీగా రాదు. అది ఏంటి? సో అదేంటంటే బి. ఎందుకు అంటే చెప్తా చూడండి. మీకు ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్స్ చూసేటప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్షన్స్ ఎప్పుడు కూడా ఒక ప్రాబబిలిటీ ఈవెంట్ అవ్వాలి అంటే ఆ ఫ్యాక్షను ప్రాపర్ ఫ్యాక్షన్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రాపర్ ఫ్యాక్షన్ అయితేనే అది ప్రాబబిలిటీ ఈవెంట్ అవుతుంది. అంటే న్యూమరేటర్ స్మాలెస్ట్ వాల్యూ, డినామినేటర్ బిగ్గెస్ట్ వాల్యూ ఉండాలి. సో అలాంటి ఫ్యాక్షన్స్ మాత్రమే ప్రాబబిలిటీ అవుతుంది. మిగిలిన 2 టైప్స్ ఉన్నాయి కదా, ఏది ఇంప్రాపర్ ఫ్యాక్షను, మిక్స్డ్ ఫ్యాక్షన్. సో ఈ 2 ప్రాబబిలిటీస్ అవ్వవు. ఎందుకు అవ్వదు అంటే దీనికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమంటే పీ ఆఫ్ ఈ వాల్యూ ఎలా ఉండాలంటే 0 కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే చూడండి, 0 కన్నా బిగ్గెస్ట్ ఉండొచ్చు లేదా ఈక్వల్ టు 0 ఉండొచ్చు. అదేవిధంగా 1 కన్నా లెస్ దాన్ ఉండాలి, అంటే చిన్నదిగా ఉండాలి 1 కన్నా, లేదా 1కి ఈక్వల్గా ఉండాలి. అంతేగాని మోర్ దెన్ 1 ఉండకూడదు. సో ఇది ఆప్షన్ బి అనేది మోర్ దెన్ 1 ఉంది కాబట్టి దీన్ని ప్రాబబిలిటీ అనకూడదు. ఓకేనా? ఇది కండిషన్. ఈ కండిషన్ మీకు బాగా గుర్తుండాలి. ఎందుకంటే ఈ కండిషన్ను కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చేసి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా తీసేసి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు అనుకోండి, అక్కడ ఫాల్స్ వస్తాయి. కన్ఫామ్గా ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఎందుకంటే ఈ పీ ఆఫ్ ఈ 0 అయ్యిందంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. అదే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ష్యూర్ ఈవెంట్ అవుతుంది. లేదు మిడిల్లో ఉన్నిందంటే మామూలు ప్రాబబిలిటీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సి ఆప్షన్ చూస్తే పర్సంటేజ్ మోర్ దెన్ 1 ఉంది కదా సార్, మరి ఎందుకు సార్ ప్రాబబిలిటీ అయ్యింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ మనం 100కి చూస్తాం. అంటే 100% అన్నప్పుడు 100 వరకు మనకి ప్రాబబిలిటీస్ ఏ వాల్యూస్ ఇచ్చినా అది ప్రాబబిలిటీనే అవుతుంది. 100 అంటే ప్రాబబిలిటీ ప్రకారం 1 అని మీనింగ్.